క్రీస్తు లేకుండా నా భక్తి జీవితాన్ని చెప్పాల్సిందే. మేము చాలా నిబద్ధతగా భక్తి చేసే కుటుంబమే. మా నాన్నగారు ఎక్కువగా అయ్యప్ప స్వామి భక్తుడు. అంటే మాకు అనేక దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట. అది చాలా పరాకాష్ఠలో ఉండేది భక్తి. మా తమ్ముడు కూడా చిన్నప్పుడు అతనికి శబరిమల మాల వేసి ఈ జనవరి ఇట్లా నెలలోనే హోమగుండం దాటిస్తారనమాట. ఆ హోమగుండం దాటేటప్పుడు మా నాన్నతో పాటు తమ్ముడు చిన్నవాడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వెనకొచ్చిన వాళ్ళు నెట్టేశారు. నెట్టడం వల్ల మా తమ్ముడు నిప్పుల్లో పడిపోయాడు. చిన్న కుర్రోడు, ఆల్మోస్ట్ 8-10 సంవత్సరాల లోపల కుర్రోడు. ఆ నిప్పుల్లో పడిపోతే మా నాన్నే ఆ నిప్పుల్లోంచి మోకాళ్ళలో ఉండి బిడ్డను తీసుకొచ్చాడు. తీవ్రమైన కాలిన గాయాలు. అదొక భూమి మీదే ఒక నరకాన్ని ఎలా అనుభవించాలో మా తమ్ముడు చిన్న వయసులో అనుభవించాడు. అయినా కూడా మేము విశ్వాసంలోంచి బయటికి వెళ్ళాలి. ఆ విశ్వాసంలో సో అయ్యప్ప స్వామిని నమ్ముకున్నాం కదా, ఇలా ఎందుకు జరగాలి అనే ప్రశ్న మేమెవరం వేసుకోలేదు. సంవత్సరం రోజులు అనేకమైన ప్లాస్టిక్ సర్జరీ జరిగిన తర్వాత అయినా కూడా మేము తొలగిపోలే. హైందవ భక్తిలో చాలా సీరియస్ భక్తిని జరిగించేవాళ్ళం. నేను నా భార్య శ్రీరాముడు సీతమ్మ విగ్రహాలు పట్టుకుని ఊరంతా తీసుకొచ్చేవాళ్ళం అనమాట. మేము బ్రాహ్మిన్స్ కుటుంబం కానప్పటికీ మరి వాళ్ళు మనకు విగ్రహాలు ఇవ్వరు కదా, అయినప్పటికీ వాళ్ళు మాకుండే ఆ ఆధిక్యత, మాకుండే ఆ నిబద్ధతను చూసి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చాలా అద్భుతమైన భక్తిలో కొనసాగుతుండేవాళ్ళం. హైందవ భక్తిలో క్రైస్తవ్యం పట్ల నాకేమాత్రము మంచి అభిప్రాయం ఏం లేదు. ఎక్కువగా ఏం నమ్మేవాడిని అంటే ఇదంతా మత మార్పిడి వ్యవస్థ అని నమ్మేవాడిని, బలంగా నమ్మేవాడిని. ఇందులో భక్తి ఏమి లేదు, ఊరికి ఇదంతా సుత్తి అని నమ్మేవాడిని. అనుకోవడం కాదు, నమ్మేవాడిని. ఒక ప్రజల పట్ల ఒక తీవ్రమైన అయ్యో అనే అభిప్రాయం ఉండేది. ఎవరైనా క్రైస్తవుని చూస్తే వీడు మోసగింపబడ్డాడరా అనే అభిప్రాయం నాకు బలంగా ఉండేది. ఏదో ప్రలోభ పెట్టి మతం అంటే అదొక మోసంలో పడిపోయారు పాపం అమాయకులు అనే వాళ్ళ పక్కన ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది, అయ్యో అన్నట్లు. అదండి నా క్రీస్తు పట్ల అభిప్రాయం నాకు అలా ఉంది. ఆ తర్వాత అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్గా పదోన్నతి పొందిన తర్వాత ఒక మనిషిలో రహస్యాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ మావిడ చెప్తూ ఉండేది, మనం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా కూడా మనం అనుకున్నంత పరిణతి సాధించలేకపోయాం ఫైనాన్షియల్గా. మనం వేరే దేశానికి కొంతకాలం వెళ్ళి ట్రై చేస్తే ఏముంది, మా అక్కయ్య వాళ్ళు కూడా దుబాయ్లో ఉన్నారు కదా, గవర్నమెంట్ జాబ్ సెలవు పెట్టి కొంతకాలం వెళితే తప్పేంటి అన్నట్టుగా తను నన్ను ప్రోత్సహించింది. చిన్నప్పటి నుంచి అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడు గెజెట్ హోదాలో ఉండి నాకు చాలా సంతృప్తి ఉంది. కానీ నా కుటుంబము వారి భవిష్యత్తు విషయంలో నా భార్య చెప్పేదాన్ని బట్టి సర్లే కొంతకాలం గవర్నమెంట్ ఉద్యోగానికి సెలవు పెట్టి వెళదాము అని అప్లై చేస్తే నాకు సౌదీ అరేబియాలో చాలా జాబ్స్ వచ్చాయి. అప్పుడు సౌదీ అరేబియాలో కూడా గవర్నమెంట్లో అక్కడ నేను ఇంజనీర్గా జాయిన్ అవ్వడానికి అక్కడికి వెళ్ళాను. ఇది 2010 సంవత్సరంలో 14 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు నా జీవితంలోకి వచ్చాడు. అరేబియా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తా ఉన్నాను కాబట్టి నా మీద ఎటువంటి ప్రెషర్ లేకుండే. నా పైన అధికారి అతను కూడా గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలనుకుని ఆ ఉద్యోగం రాక సౌదీ అరేబియాకి వెళ్ళాడు. ఆయన నాకు ఆఫీసర్. ఎప్పుడైతే గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం ఉండి ఆ హోదా ఉండి నేను వేరే దేశానికి వచ్చానంటే ఆయన షాక్ అయ్యాడు. ఇదేంటి సార్, నా అధికారి నన్ను ఇదేంటి సార్ మీరు వచ్చారేంటి అని. అంటే ఆయనకు ఒక మంచి అభిప్రాయం నా మీద ఉండింది కాబట్టి ఆ పని ఒత్తిడి కూడా నాకు లేకుండే. జాబ్ విషయంలో కూడా ఏమాత్రం ప్రెషర్ లేకుండా నేను నా భార్య పిల్లలతోనే అక్కడ ఉంటున్నాను. మేమేమనుకున్నా ఇంకా ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి వెళ్ళడం, ఇంట్లోకి రావడం, భార్య పిల్లలతో సంతోషించడం, సినిమాలు చూడడం. అయితే నా భార్య అంది ఒక రోజున భరతనాట్యం నేర్పించాలి. యాక్చువల్లీ మేమేమనుకునేవాళ్ళంటే మా చిన్న ఇద్దరు బిడ్డల్ని కూడా డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రాంలో స్టేజ్ షోలకు పంపించాలని, అంటే లోకస్తుల ఉద్దేశాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉండేది. అలా చాలా ఆశలు ఉండే. మేము ఇప్పుడు సౌదీకి వచ్చేసాం. అయ్యో కనీసం డాన్స్ అని నేర్పించాలని భరతనాట్యం కోసం వెతికినప్పుడు ఒక ఫ్యామిలీ దొరికిందనమాట. ఆ ఫ్యామిలీలో భరతనాట్యం నేర్పించడానికి క్లాసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ అనే విషయం మాకు తెలియదు. వాళ్ళు చూస్తే బొట్టు పెట్టుకుంటారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులు బొట్లు పెట్టుకుంటారు. బెంగాల్ అట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళు మేము చూసి హిందువులు అనుకున్నాం కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అనే విషయం మాకు తెలియదు. తర్వాత వాళ్ళని మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంటే వాళ్ళు రావట్లేదు. అదేంటంటే మిమ్మల్ని ఇంత ప్రేమగా మేము భోజనానికి పిలుస్తా ఉంటే మీరు రావట్లేదు, 1 నెల రోజులుగా వెయిట్ చేస్తున్నామని అడిగితే లేదండి మేము చర్చికి వెళ్తాము వారానికి 3 సార్లు అన్నాడు. నాకు షాక్ అయింది. ఇది సౌదీ అరేబియా దేశం. మీకు తెలుసు సౌదీ అరేబియా దేశం, ఆ దేశం మొత్తంలో ఒక్క సిలువ గుర్తు కూడా కనపడదు. బైబిల్ పట్టుకుని ప్రజలు ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటికీ అంతే ఉందండి. ఇప్పటికి కూడా అంతే. నేను క్రైస్తవుణ్ణి అని రొమ్ము విరిచి చెప్పుకునే పరిస్థితి లేదు. చాలా లో ప్రొఫైల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇస్లాం మతం ఈజ్ ద మేజర్ రిలీజియన్. నీకే భక్తున్నా నువ్వు గదుల్లో చేసుకోవాల్సింది తప్ప పబ్లిక్గా చేయడానికి లేదు. చాలా క్రిటికల్ కంట్రీ అన్నమాట. నేను అప్పుడు అన్నాను, సౌదీ అరేబియా దేశంలో నువ్వు చర్చికి వెళ్తున్నావంటే ఇది చాలా డేంజరస్ సార్, ఇది ఇండియా కాదు. అతనితో నేను నా ఫీలింగ్ ఏంటంటే ఇండియాలో
ప్లేట్లు, గ్లాసులు, బియ్యం పంచి మీరు మతాలు మార్చారు. సౌదీ అరేబియా ద రిచెస్ట్ ఆయిల్ కంట్రీ అన్నమాట. నువ్వు ఇక్కడ ఏం చేయలేవు అన్నప్పుడు ఆయన కన్వర్జేషన్లో ఆయన నాకు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ చూడమని రికమెండ్ చేశారు. అప్పుడు ఆయన సీడీ ఇస్తానంటే నాకు సీడీ అవసరం లేదు, పేపర్ మీద రాసిమంటే ఆయన ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ రాసిచ్చాడు. మేము సౌదీ అరేబియాలో పిల్లలతో చాలా మూవీస్ చూస్తుండేవాళ్ళం కాబట్టి ఆ రోజు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ దగ్గరకు వస్తే నేను ఒక విషయం చెప్పాను. నాకు హైందవ భక్తిలో చాలా మూవీస్ చూశాను. హిందూ మూవీస్ ఏది కూడా అద్భుతాలు, సూచక్రియలు లేకుండా ఏ మూవీ ఉండదు. అవునండి, అవి చాలా ఎక్కువ. మన దగ్గర కొన్ని ఉన్నాయి బైబిల్లో, కానీ అందులో ఏడ చూసినా కూడా అద్భుతాలే ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి అద్భుతాలు చూడడం మనకేం కొత్త కాదు, మహత్కార్యాలు చూడడం కొత్త ఏం కాదు. బాణం వేస్తే ఈ బాణంలోంచి పాము పోయి అటు పోయి పువ్వు అయిపోయి పువ్వులోంచి రక్తం వచ్చి అందులో ఇవన్నీ మనకి ఇవి కొట్టిన పిండి. ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే సినిమా థియేటర్ ఉండేది. చిన్నప్పుడు అన్ని సినిమాలు అందులోనే ఉండేవాళ్ళం మేమంతా. కాకపోతే ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తున్నప్పుడు మేము కూడా ఒక సినిమా అభిప్రాయంలో చూస్తున్నాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. బ్రదర్ ఒకటి సారీ ఏమనుకోకండి, అంటే క్రీస్తు అనే పదం తెలుసు కానీ క్రీస్తు ఏమి చేశారు అనే విషయం కూడా తెలుసు అప్పటి వరకు మీకు? తెలియదండి, అప్పటి వరకు తెలియదు. ఓకే, కంటిన్యూ. కంప్లీట్గా అసలు ఏం తెలీదు. యేసు అది ఒక మతం అని తెలుసు అంతే. అదొక మతం అని తెలుసు అంతే. బైబిల్ ఉంటుందని తెలుసు, ప్రార్థనలు చేస్తుంటారని తెలుసు, బాప్టిజం అనేది ఉంటుందని వాళ్ళకు అని తెలుసు. అది దేనికనేది తెలియదు, ఆ డీటెయిల్ మనకు తెలియదు. మనకు స్నేహితులు కూడా ఎవరు చెప్పిన సందర్భం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిలువ మీద ఆయన్ని సిలువేస్తున్నప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అన్న పదము నాకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వ్యక్తి ఏం చెప్పాలంటే, తండ్రి నేను మంచోడిని, వీళ్ళకి మెయిల్ చేశాను, అయినా వీళ్ళు నన్ను కాదంటున్నారు, నన్ను సిలివేసి చంపుతున్నారు, నేను ఎట్టాంటో నీకు తెలుసు, నన్ను కాపాడి వీళ్ళని శిక్షించు తండ్రి అనడం అనేది ఒక న్యాచురల్ ఫినామినా. కానీ ఇది అబ్నార్మల్గా ఉంది, ఇది వ్యతిరేకంగా ఉంది, ఇది విచిత్రంగా ఉంది. తనని చంపుతున్న వారినే, తనకు ఆ రీతిగా గాయం చేస్తున్న వారినే ఇతను క్షమించండి అన్నప్పుడు నాకు అర్థం కావట్లా, అదేంటి ఇలా ఉంది అని నాకు మనసు ఒప్పుకోలేదు ఆ మాట వినడానికి. ఎందుకంటే నేను ఏది చూసినా నిశ్చితంగా పరిశీలించి రివ్యూ చేసే క్యారెక్టర్ ఉంది నాకు. నేను ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తే, క్రికెట్ మ్యాచ్ 3 గంటలు జరిగితే దాని గురించి 5 గంటలు ఆలోచిస్తాను. ఎక్కడ పొరపాటు అయింది, ఎవరు సరిగా ఆడలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లాంటి ఎనలిస్ట్ అనమాట నేను. ఈ మూవీ చూసి కూడా ఎందుకు ఈ మాట అన్నాడు అని అనలైజేషన్ నా మైండ్లో పడింది. అప్పుడు మళ్ళీ ఆ మూవీని మొదటి నుంచి చూడడం జరిగింది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఎవడైనా ప్రేమిస్తాడు, మిమ్మల్ని హింసించే వారిని మీరు ప్రేమించంటే ఐ వాజ్ సో షాక్. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి అన్నప్పుడు నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటంటే యేసుప్రభు అని హింసిస్తున్నప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు. హిందూయిజంలో ఎక్కువ సామెతలు ఉంటాయి, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో ఫలానా ఫలానా అంటారు. సో కాబట్టి చెప్పేటోడికి వినేటోడు లోకు అంటారు. కానీ ఇతను అలా లేడు. ఇతను ఏమి బోధించాడో అతనికి ఎదురైనప్పుడు అతను దాన్ని పాటిస్తున్నాడు. ఈయన ఎక్స్ట్రాడినరీ అనేది నాకు అభిప్రాయం పడి, నేను నా భార్య ఆ మూవీ చూస్తుండగానే అక్కడే ఒక తీవ్రమైన కన్నీటి ప్రవాహం అన్నమాట. ఒక డ్యాము బద్దలైతే ఎలా అవుతుందో అలా గుండెలు బద్దలైనంతగా ఒకేసారి మేము కన్నీటి సంద్రం అన్నమాట. మేము సినిమా చూస్తున్న మోడ్లోంచి ఒక స్పిరిచువల్ మోడ్లోకి వచ్చేసారు. మాకు తెలియదు అనమాట. అంతకుముందు ఏదైనా మామూలు సినిమాలు చూస్తున్నప్పుడు ఏడ్చిన సందర్భాలు లేదు. మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను ఎట్లాంటి కరకోటకుడు అంటే, నా కళ్ళ ముందు చిన్న పిల్లలు కూడా బస్సు కింద పడి తల చెక్కలైపోయినా కూడా మనం చెల్లించనంత స్ట్రాంగ్ హృదయం అనమాట. కంటెంట్ ఒక్క చొక్క కూడా రాదు అసలు. మనం దేన్ని కూడా బిందాస్ చెప్పా కదండి. అవును, మనం చాలా చిన్నప్పటి నుంచి అనేకమైన కష్టాలు పడి వచ్చాం. మనం దేనికి కూడా కదిలిపోయే మనస్తత్వం కాదు. ఆ రోజు నా కంట్లో మొదలైన ప్రవాహం ఈ రోజు వరకు కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటేనే, ప్రార్థిస్తేనే, కన్నీటితో ఆయన్ని పాదాలు కడగాలన్నంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. అది ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్మేషన్ జరిగాక నా మదిలో ఇతనెవరు మనం చూసేది మూవీనే, కొంపదీసి దేవుడా ఏంటి, నాకు ఇష్టం లేదు కదా. ఆయన ఒకవేళ దేవుడైనా కూడా నాకు అంగీకరించే మనసు లేదు. బికాజ్ ఐఎమ్ ఏ హిందూ ఫెయిత్. ఈయన మనకు సంబంధించిన వ్యక్తి కాదు. సినిమాలు చాలా చూస్తుంటాం, కొంపదీసి ఈయన ఏమైనా దేవుడా కాకూడదు అనేది నా అభిప్రాయం. కానీ ఆయన ఎవరో తెలుసుకోవాలని కాంక్ష ఉండింది. ఏం చేయాలి, ఇతను తెలుసుకోవాలంటే నాకు ఉన్న ఒకే ఒక మార్గం, ఈ సినిమా ఇచ్చిన వ్యక్తిని అడగాలి ఆయన ఎవరు అని. నాకు ఇష్టం లేదు ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి ఇతను ఎవరు, ఆయన ద్వారా నాకు బోధ పొందడం ఇష్టం లేదు.
మరి ఏం చేయాలి? అప్పుడు ఇంటర్నెట్ ఒక ఆప్షన్ దొరికి ఇంటర్నెట్లో బైబిల్ డౌన్లోడ్ చేయడం జరిగింది. సౌదీ అరేబియాలో బైబిల్ డౌన్లోడ్ చేయడం అంటే చాలా ప్రమాదం. సౌదీ అరేబియాలో ఆఫీస్లో ఇంటర్నెట్లో బైబిల్ డౌన్లోడ్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కంటే నా అహాన్ని పక్కన పెట్టి సినిమా ఇచ్చిన యేసుప్రభు గురించి చెప్పమండం చాలా ఈజీ. ప్రాణాలు ఇవ్వడం ఈజీయా, అడగడం ఈజీయా? అడగడమే ఈజీ కదా. కాదు, మాకు అహమే ఎక్కువ, ప్రాణం కంటే పౌరుషమే ఎక్కువ. కాబట్టి ఆ పంతంతో పౌరుషంతో అతను అడగలేదు, కానీ ఏదైతే అయిందని బైబిల్ డౌన్లోడ్ చేశా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, ఇలా మొత్తం బైబిల్ అంతా, న్యూ టెస్టిమెంట్ అంతా బైబిల్ తీసి బ్రదర్ మీ తర్వాత చూపించండి అంత. అప్పుడు నేను ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేసి వినడం ఆరంభించాను. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, ఈయన కొంపదీసి దేవుడా అనే అభిప్రాయంలో ఫస్ట్ నేను ఆయన్ని టెస్ట్ చేస్తా ఉన్నాను. హిందూయిజంలో ఏంటంటే ముందు టెస్ట్ చేస్తారన్నమాట. ఇదైతే అది, ఇదైతే అయినట్టు, లేకపోతే మాకు వేరే ఆప్షన్. అప్పుడు నేనేం చేశానంటే, నాకు అప్పటికి 10 సంవత్సరాలు పైగా స్మోకింగ్ తీవ్రమైన హ్యాబిట్ ఉంది. క్రైస్తవులే నేర్పించారు నా కాలేజీలో, క్రిస్టియన్ ఫ్రెండ్స్. వాళ్ళతో నాకు స్మోక్ చేయడం అక్కడ అలవాటు. నాకు మానేయాలన్నా కూడా మానలేని స్థితి అనమాట. చాలా తీవ్రమైన ఆ హ్యాబిట్లో ఉన్నా, ఒక చైన్ స్మోకర్ టైప్ అనమాట. నాకు మంచి అసైన్మెంట్ దొరికింది. జీసస్, ఇఫ్ యు ఆర్ ఏ గాడ్, ఈ హ్యాబిట్ ని నా నుంచి తీసేయాలి. నా వల్ల కాదు, నాకు మాలాలని లేదు, నా వల్ల కాదు, నాకు మాలాలని కూడా లేదు. నీవు దేవుడైతే దీన్ని నువ్వే తీసేయాలని నా మనసులో అనుకున్నా. నేను క్రిస్టియన్ కాదు కదా, నాకు ప్రార్థన ఎట్లా తెలుస్తుంది? తెలియదు. యేసునామంలో తండ్రిని మనం ఎందుకు ప్రార్థిస్తాం? మనసులోనే ఒక చిన్న, నీవు దేవుడైతే ఈ స్మోకింగ్ అనేది నాలోంచి తీసేయాలి అని అడిగా. బ్రదర్ మీరు నమ్మరు, నాకు ఇప్పటికీ కూడా షాక్. నేను సిగరెట్ ఆ హ్యాబిట్ నాలోంచి ఎలా పోయిందో నాకు తెలియదండి. సెకండ్ డే నుంచి కంప్లీట్గా స్మోకింగ్ క్విట్ అయింది. 15 సంవత్సరాలు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ నాకు అలవాటు. అసలు ఎలా మానేశానో కూడా తెలియదండి. 3వ రోజు నుంచి మా కొలీగ్స్ ఎవరైనా స్మోక్ చేస్తే నాకు వామిటింగ్లా సెన్సేషన్, అంత వెగుటు వచ్చేసింది. వితిన్ 1 డేలోనే తేడా. వితిన్ 1 డే అసలు ఎందుకంటే నేను ఇంట్లో ఉండి చూశాను కదా ఈ మూవీ. నెక్స్ట్ రోజు నేను స్మోక్ చేస్తాను ఆఫీస్లో. ఇంట్లో చేసే అవకాశం లేదు, గొడవ అవుతుంది కాబట్టి. ఆఫీస్కి వెళ్ళి స్వతహాగానే మొదలెడతాం. ఆ మొదలెట్టడంలో నేను మొదలెట్టలేకపోతున్నా. ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, నేను సిగరెట్ మానేశానంటే నవ్వుతున్నారు వాళ్ళు. నువ్వా మానేసేది? ప్రపంచానంతా సిగరెట్తో తగలబెట్టేవాడి నువ్వు మానేస్తావా అన్నంతగా వాళ్ళు. ఇట్స్ ఏ గ్రేట్ మిరకిల్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నాకు ఆ దేవుడు చేసిన ఆ కార్యం ద్వారా దానివల్ల ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఇంత బలప్రయోగం జరిగింది నా మీద. ఈ హ్యాబిట్ 1 డేలో పోయిందంటే ఈయన ఖచ్చితంగా ఎవరో గొప్పవాడై ఉంటాడు, ఈయన గురించి తెలుసుకోవాలి అనే అభిప్రాయంలో అలా ఆ మూవీ చూడడము. ఆ మూవీ కంటిన్యూ సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఆ కన్నీటి సందర్భంలో మునిగిపోయిన తర్వాత బైబిల్ డౌన్లోడ్ చేసి వినడం మొదలెట్టి 3 నెలల్లో ఒక 25 సార్లు న్యూ టెస్టిమెంట్ చదివామండి. నాకు సర్ప్రైజ్ అయ్యి, నేను గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఉదయం ఆఫీస్కి వెళ్ళి కారులో నా సీట్ వెనకొనుకొని, ఫుల్ ఏసీ కదా, పెట్రోల్ ప్రాబ్లం లేదు, ఆడియో బైబిల్ వస్తుంటుంది, వింటా ఉండడం, ఏడవడం. ఇలా పడుకొని ఏడుస్తూ ఉంటే ఈ కన్నీళ్ళు ఇలా కారి వెనక బనీని కూడా తడిచిపోయేంత కన్నీళ్ళు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు 4 కూడా ఒకలాగే ఇంచుమించు ఉంటాయి కాబట్టి ఒక 5-6 సార్లు 3 రోజుల్లోనే అర్థమైపోయింది. సువార్త అనేది అర్థమైపోయింది. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన రక్తం వల్ల పాప క్షమాపణ కొరకు ఆయన నా పాపం కోసమే వచ్చాడన్నంతగా అర్థమైపోయింది. ఎప్పుడైతే పత్రికలు వినడం ఆరంభించామో దేవుడి ప్రేమ పొంకొచ్చింది. అక్కడేమో ఒక ఇన్ఫర్మేషన్గా ఉంది సువార్తలో, పత్రికల నుంచి నాకు డెవోషన్ అర్థమైంది. ఆ పౌలు పత్రిక చదివితేనే ఇప్పటికీ నేను ఒక వాక్యం చదివితే ఆ పుస్తకం మొత్తం చదివేస్తాను. అది చదివితే బాబోయ్ ఇప్పటికీ కూడా నాకు షివరింగ్ వస్తుందన్నమాట. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. ఒక ప్రేమ సముద్రంలో మునిగిపోయాను. ఇంకా నెల కూడా పూర్తవల, ఇంకా మొదటి 2 వారాల్లోనే ఒక తీవ్రమైన ప్రేమ సముద్రంలో మునిగిపోయాను. ఇంకా నన్ను ఎవ్వరూ బయటికి తీయలేనంత ప్రేమలో మునిగిపోయాను. నా భార్య కూడా నాతో ఎక్కడ కూడా విభేదించలేదు. నేను ఇక్కడ చదువుతూ వింటూ తనకు కూడా చదవమని ప్రోత్సహిస్తే తను కూడా చిన్న బిడ్డలతో తను కూడా చదవడం, తనతో కూడా దేవుడు మాట్లాడడం, కన్విన్స్ చేయడం, ఇలా అనేకమైన కార్యాలు జరుగుతూ 4వ నెలలోకే మేము కన్విన్స్ అయిపోయినాము. మనకు తెలిసిన క్రిస్టియానిటీ, మనకు తెలిసిన క్రైస్ట్, మనకు తెలిసిన మతము ఇది కాదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఎందులో ఉన్నది అది కాదు, ఇది వేరే. మీరు ఏదైతే ఫిజికల్ గా మొదటగా ఊహించుకున్నారో అది కాదు అనుకున్నారు. అర్థమైపోయింది. సో క్రైస్తవ జీవితము బాప్తిజముతోనే ఆరంభమవుతుంది అనేది నాకు వాక్యంలో స్పష్టమైన సూచన. నేను బిబ్లికల్ క్రిస్టియన్గా
ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను కాబట్టి ఓకే. బైబిల్లో ఏం చేస్తే అదే చేయాలి అనే అప్పటిదాకా నాకు పాస్టర్ గారితో పరిచయం లేదు, ప్రసంగాలతో పరిచయం లేదు, విశ్వాసులు కూడా పండగలతో పరిచయం లేదు, సహవాసాలు ఏమి లేవు. కేవలం బైబిలే ఒక డిక్షనరీ లాగా. బైబిల్లో మొదటగా నమ్మేవాడు బాప్తిజం తీసుకోవాలి అనేది పడి, అప్పుడు ఆహానంతా పక్కన పెట్టి ఎవరైతే ఈ సినిమా చూడమన్నాడో అతన్ని అడిగి మీ పాస్టర్ గారిని పరిచయం చేయమంటే ఫిలిపినో దేశస్థుడైన జోయల్ బ్రదర్ అని ఆయనకి వెళ్ళి మా హృదయంలో జరిగిన ఈ మార్పును మేము సాక్ష్యంగా షేర్ చేసి మేము చదివిన బైబిల్ని చూపించినప్పుడు వారు సంతోషించి నవంబర్ 6, 2011 సంవత్సరంలో మాకు బ్యాప్టిజం ఇచ్చారు ఎర్ర సముద్రంలో. ఆ బ్యాప్టిజం పొందిన తర్వాత నేను నా భార్య వెంటనే ఈ సంగతి అందరికీ చెప్పాలనే తీర్మానం వచ్చింది. వెంటనే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను బ్యాప్టిజం తీసుకున్న సంగతి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు సంతోషం వ్యక్తపరిచిన వారు ఎవరు లేరు. అవునా, ఓకే, ప్రైజ్ ద లార్డ్ అని కానీ, గ్లోరీ టు గాడ్ అని కానీ, అమ్మయ్య దేవుడు నిన్ను కాపాడాడు కానీ ఒక పాజిటివ్ నోట్ చెప్పిన క్రైస్తవుడు ఒక్కడు కూడా లేడు. వాళ్ళు క్రైస్తవ స్నేహితులేనండి? వాళ్ళు క్రైస్తవ స్నేహితులే. అప్పుడు ప్రభువు నాతో, నీకు ఇంతకాలం ఎవరు సువార్త చెప్పలేదు కదా, నేనే నీకు సువార్త చెప్పాను, నేనే నీ లోపలికి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నేను సువార్త చెప్పాను, నువ్వు కూడా అనేకుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సువార్త చెప్పాలి అనే ప్రేరణ కలిగిన తర్వాత సౌదీ అరేబియా దేశంలోనే ఆ సువార్త మొదలెట్టేశాం. అప్పటికి నాకు ప్రింటెడ్ బైబిల్ లేదు, చూడలేదు, తాకలేదు, ఈ ప్రింటెడ్ బైబిల్ని తాకలేదు. ఆ సువార్త మొదలెట్టేసిన తర్వాత ఆ సువార్తలో ఫస్ట్ ఒక ఫ్యామిలీ బ్యాప్టిజం ఉంది హైదరాబాద్లో. వాళ్ళు నాకు ఈ బైబిల్ని గిఫ్ట్గా తెచ్చిచ్చారు. అప్పుడు నా పరిచర్య ద్వారా రక్షణ పొంది బ్యాప్టిజం పొందిన కుటుంబము నాకు ఇచ్చారు ఫస్ట్ బైబిల్, ప్రింటెడ్ బైబిల్. దాన్ని ఇప్పటి వరకు వాడుతా ఉన్నాను. సో పరిచర్య జీవితంలో చాలా విజయాలు సాధించాం. అవన్నీ అప్రస్తుతమైనప్పటికీ దేవుడు నా జీవితాన్ని మలిచాడు. ఈరోజే ఫ్రెష్ క్రిస్టియన్ లాగా ఫీల్ అవుతాను నేను. ఈరోజే ప్రభు గురించి నేను ఎరిగాను అన్నట్టుగా ఫీల్ అయ్యేంతగా దేవుడు నన్ను నడిపించాడు బ్రదర్. తర్వాత బ్రదర్ మీరు అంటే మీ కుటుంబం కూడా మొదటి నుండి కూడా క్రీస్తుని నమ్మిన కుటుంబం కాదు. ఎప్పుడైతే మీరు క్రీస్తుని అంగీకరించారో ఎక్కడైనా సరే కొంత వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. మీ కుటుంబంలో వచ్చిందా అండి? అంటే సిస్టర్ నుంచి కాదు, అమ్మ నాన్నగారి గురించి కానీ అన్నదమ్ముల నుంచి కానీ ఏమన్నా? ఈ విషయానికి వస్తే నేను చాలా ధన్యుణ్ణి బ్రదర్. ఎందుకంటే మా ఇంట్లో నేను పెద్ద కొడుకుని, నాకు చాలా బాధ్యత ఉంది కుటుంబం పట్ల. 25 సంవత్సరాలు నిండకుండానే నేను ఒక బిడ్డకు పెళ్లి చేస్తే ఎంత బరువు మోయాల్సి వస్తుందో, మా చెల్లెలి వివాహ విషయంలో కానీ తమ్ముడు చదువుల విషయంలో కూడా ఐఎమ్ ద ఎల్డెస్ట్ పర్సన్. ఓకే, నేనేం చెప్తే కూడా వాళ్ళు వ్యతిరేకించే స్థితి లేదు. లోపల ఏమనుకున్నా కూడా వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా ఏమాత్రం విభేదించలేదు. పోనీ మీ తోటి స్నేహితుల ద్వారానైనా సరే నువ్వు ఎందుకు అలాగా పరాయి దేవుణ్ణి అంగీకరించావని కానీ ఖచ్చితంగా వస్తాయండి. ఎస్, పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఒక సన్నివేశాన్ని చెప్తాను. నేను ఆ పెద్ద పాపని నేను తీసుకెళ్లి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అతను క్రిస్టియన్, రోమన్ క్యాథలిక్ అట మనకు తెలియదు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నా చిన్న పాప బ్రదర్కి ప్రైజ్ ది లార్డ్ అని ఇచ్చింది, షేక్ హ్యాండ్. అప్పటికి 2 months బిలీవర్సే మేము. ప్రైజ్ ది లార్డ్ అనగానే అవతల ఇంకో వ్యక్తి తన ఎక్స్ప్రెషన్ మారిపోయి, ఇతను కృష్ణ కదా ప్రైజ్ ది లార్డ్ అంటున్నారంటే తనకు క్వశ్చన్ వచ్చింది. అప్పుడు అతను అన్నాడు, ఇతను మతం మారాడు అన్నట్టుగా చెప్పాడు ఆయన. వాళ్ళేం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. అతను మా కొలీగ్, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు వేరే సిటీ నుంచి. నెక్స్ట్ రోజు కిచెన్లో కనపడ్డాడు. మిస్టర్ కృష్ణ, ఐ వాంట్ టు టాక్ టు యూ అన్నాడు. చెప్పండి అంటే, హ్యావ్ యూ కన్వర్టెడ్ యాజ్ ఎ క్రిస్టియన్? ఐ డోంట్ నో అబౌట్ కన్వర్షన్, బట్ ఐ స్టార్టెడ్ టు బిలీవ్. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం మొదలెట్టానంటే, నవ్ యూ డోంట్ గో తిరుమల, తిరుపతి? ఐ డోంట్ ఫీల్ టు గో. నేను మళ్ళీ తిరుపతి వెళ్ళాల్సిన అవసరం రాదనుకుంటున్నాను అంటే కల్లా పట్టుకున్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ఆ దేవుడి దేవల్ల ఇంత వారై ఇప్పుడు నువ్వు కాదంటావా అని, ఇక్కడ కాదు కిందకి వెళ్దామని కింద మాట్లాడుతూ నా టెస్టిమనీ షేర్ చేస్తూ ఒక 6 గంటల సేపు మాట్లాడుతాను కంటిన్యూస్గా చెప్తా ఉంటే, నా సాక్ష్యము బైబిల్ గురించి చెప్తా ఉంటే అసలు అలా వింటూ ఉండేవాడు. అలా ఒక 1 week తర్వాత తన రూమే చర్చికి మారిపోయింది. దేవుడికి స్తోత్రం. తను క్రిస్టియన్ అయిపోయినాడు, తన తల్లిని మార్చుకున్నాడు, తన భార్యను మార్చుకున్నాడు, తన 2 బిడ్డలు మార్చుకున్నాడు. ఒక రకంగా మేము అనుకుంటే వాళ్ళ సిస్టర్ నేను మాకంటే కూడా ఒక మంచి మాదిరి కలిగిన క్రైస్తవుడుగా మారాడు. అంటే ప్రతి వ్యతిరేకతల్లోంచి కూడా మేము విజయాన్ని చూడడం జరిగింది. బహిరంగంగానే నేను ఈ విశ్వాసాన్ని, ఈ సాక్ష్యాన్ని నేను బహిరంగంగా ప్రకటించాలని అనుకోవడానికి కారణం ఏంటంటే, క్రైస్తవుల కోసం కాదు, కుడి ఎడమరులు ఎరగని అనే ఒక జన్యుల కొరకు. కుడి ఎడమరని దేవుడి మనసు అన్నమాట. వాళ్ళ పట్ల దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు
నేను వాళ్ళ జ్ఞాపకం వస్తారు. అయితే బ్రదర్, మన ఎవరి ఆత్మీయ జీవితంలో అయినా సరే మనం ఒకటి చేయాలనుకుంటాం, దేవుని కొరకు ఎలా చేయాలనుకుంటాం. కానీ దేవుడు మన శక్తి కొలత మనం ఊహించుకుంటాం, కానీ దేవుడు తన శక్తిని ఉపయోగించి అద్భుతంగా చేస్తారు మనం అనుకున్నది ఏదైనా సరే. అలాంటి విషయాలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయండి? బ్రదర్, నేను ఎప్పుడైతే ప్రభువు నమ్మానో, బైబిల్ ఆధారిత విశ్వాసిగా అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు ఈ ఆలాపన వస్తుండేది. నేను ఒక పాస్టర్లకి, లీడర్లకి నేను బోధిస్తున్నట్టుగా జస్ట్ ఒక ఊహ వస్తూ ఉండేది. ఒక ఊహ వెంట నేనేంటి ఈ ఎడారిలో ఉండి నేనేంటి ప్రపంచంలో అనేకులకు బోధించడం. నేను ఒకటి ప్రభు నమ్మిన తర్వాత ఏమనుకున్నా అంటే అండి, కమిట్ అవ్వాలి అనుకునేవాడిని. ఈడు వెనక్కి వెళ్ళిపోవాలన్నా వెనక్కి వెళ్ళిపోని పరిస్థితి రావాలి నాకు. ఇప్పుడు నేను ప్రభుని రహస్యంలో ఒప్పుకున్నా, రహస్యంలో వదిలేసి అనుకోండి, ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నేను బహిరంగంగా ఒప్పుకొని ఇంత హడావుడి చేసి రేపు నేను బయటికి వెళ్తున్నా అంటే చాలా మందికి చెప్పేశాం కదా, ఇక వెళ్తే బాగుండదులే అట్లా అనుకునైనా ఉండాలి. కాబట్టి అంత కమిట్ అయిపోవాలి, అంత ప్రకటించాలనే అభిప్రాయం నాలో పడి ఒక రాడికల్ ఫెయిత్లో నాకు తెలియకుండానే నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చానండి. అందులో సౌదీ అరేబియా దేశం కూడా అపోస్తల కార్యంలో యెరూషలేము లాంటిది. అపోస్తల కార్యంలో ఆ కాలమందు భక్తి గల యూదులు అనేకులు ఆ దేశంలో ఉన్నట్టుగా అనేక దేశాల నుంచి, ఈ సౌదీ అరేబియా నుంచి కూడా 20-30 దేశాల మనుషులు ఉండేవాళ్ళు అక్కడ. నాకు అది యెరూషలేము లాగే కనపడేది. యెరూషలేములో ఈ నామంలో మీరు ఎంత మాత్రం బోధించడానికి వీల్లేదు అని ప్రధాన యాజకులు పేతురు గారికి ఎలా ఆజ్ఞాపించారో, ఇక్కడ కూడా మక్కాలో ఉండే మత నాయకులు యేసునామం బట్టి రక్షణ గురించి బోధించకూడదనే రూల్ కూడా ఇక్కడే ఉంది. నేను అక్కడ పేతురు అన్నాడు కదా, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని ఆయన అన్నాడు కదా, మరి నేనెందుకు భయపడాలి? అందుకే పబ్లిక్ గా కూడా నేను మినిస్ట్రీ స్టార్ట్ చేస్తూ వచ్చాను. ఇక్కడ కాదు క్రిస్టియన్ అని రచ్చ చేయడం, అక్కడే మొదలెట్టేసాను. దేవుడికి స్తోత్రం. అలా అక్కడ కూడా దేశ బహిష్కరణ ఎక్స్పీరియన్స్ చేసి నేను బయటకు వచ్చాను. కానీ అక్కడ కూడా చాలా భీకరమైన కార్యాలు ముస్లింలకి, అరబులకి, అనేక దేశాల వాళ్ళకి. ఇక అంతే సార్, కాంక్రీట్గా ఎంతమందికి బాప్టిజం ఇచ్చారంటే నా దగ్గర కాంక్రీట్గా లేనప్పటికీ బీయింగ్ అన్ ఇవాంజలిస్ట్ దేవుడు ఎంతో పరిచయం జరిగించాడనే విషయం అది నాకు తృప్తి అండి. అంటే అక్కడ సువార్త ప్రకటించారు చాలా మందికి, సౌదీలో చాలా మందికి. అయితే మరి వారు ఊరుకున్నారండి? వ్యతిరేకత వస్తుంది, కానీ దేవుడు మనకిచ్చిన ఆ వాక్ శక్తికి, స్టెఫెను గురించి రాయబడింది కదా, ఆయనకు అనుగ్రహింపబడిన ఆయన వాక్ శక్తికి ఎవరు కూడా ఎదురు చెప్పడానికి రాలేదన్నట్టు. అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేస్తారు లేదు అనేది వేరే విషయం, కానీ మనము ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాము చాలా మందికి తెలుసు. అందులో మనం చెప్పేది చర్చి లోపల కాదు, బయట పబ్లిక్లు. లోపలే ఏం చేసుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, బయటకు వస్తేనే సమస్య. అందుకే నేను క్రైస్తవుడుగా పెరిగిన వాతావరణము ఒక కరుడుగట్టిన వాతావరణంలో నేను క్రైస్తవుడుగా పెద్దవాడిని అయ్యాను. కాబట్టి భారతదేశం లాంటివి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం కాదు. నాకు ఎట్లా అంటే సార్, నేను మామూలుగా చనిపోకూడదు అనేది నా అభిప్రాయం అండి. ఇప్పటికీ కూడా నేను రికార్డులోనే చెప్తున్నాను, నాకంటూ ఒక మరణం సంభవిస్తే అతను ప్రభు కొరకే చనిపోయాడు అనే సాక్ష్యం కావాలి సార్ నాకు. అంటే ప్రసంగం చేస్తూ కానీ, దేవుని కొరకు ప్రయాణిస్తూ కానీ, లేదా దేవుని సాక్షిగా ఉంటే హతసాక్షి అవ్వడం కానీ, ఆయన పనిలో ఉండే చనిపోవాలనేది నాకు బలమైన కోరిక అండి. ఇంకోసారి నేను నా భార్యకి ఏం చెప్తానంటే, నేను వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, నేను రాకపోవచ్చు కూడా. ఎనీథింగ్ నువ్వు ఏదైనా వినొచ్చు, ధైర్యంగా ఉండు. నా బిడ్డలు కూడా అదే నేను నేర్పిస్తూ ఉంటాను. నేను మీ లవబుల్ పప్పానే, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఏ రోజైనా అలా ఆగిపోవచ్చు, మీరు సాగండి అని చెప్తాను. ఇక్కడ కూడా ప్రాణాలకు భయం రాదండి. నా మాటల్లో మీకు అర్థమవుతుంది. ఐ వాస్ రియల్లీ ఫుల్లీ డిలైట్. ఐఎమ్ నాట్ ఇన్ రిలీజియన్ అండి. నాకు మత ఈ వ్యవహారాల పట్ల నాకు పెద్ద అభిప్రాయం లేదు, కానీ నాకు క్రీస్తు ప్రభు అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన నిత్య జీవ వాగ్దానం మీద నాకు ఎక్కువ గురుందండి. బంధింపబడ్డానికి కాదు, ఇంకా నేను మరణించడానికైనా నేను భయపడనని పౌలు గారు చెప్పిన సాక్ష్యము. ఎందుకంటే బైబిల్లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది పత్రికలే, కాబట్టి ఆ పత్రికలు ఎవరి చేత రాయబడ్డాయో ఆ వ్యక్తి కూడా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా అనిపించింది. చాలా మందికి పలానా దైవజనుడిని చూస్తూ చూస్తూ పెరిగానంటారు కదా. నేను ఒక హిందూ ఫ్యామిలీలోంచి డైరెక్ట్గా క్రిస్టియన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, నాకు ఎదురుగా చూస్తే ఎవరు లేరు పౌలు గారు తప్ప. క్రీస్తు ప్రభు తర్వాత ఇక నాకు పౌలు గారే కనపడడం ఎక్కువగా. ఆయన పత్రికల వల్లే నాకు ఎక్కువ పశ్చాత్తాపం కలగడం, ఆయన పత్రికల వల్లే నాలో ఈ క్రీస్తు అనే ఈ బలమైన ముద్ర పడడం. 10 సంవత్సరాలు కూడా నా క్రైస్తవ అనుభవం లేదు, కానీ 100 సంవత్సరాలు కావాల్సినంత ఆ ఆప్యాయత అనురాగాలు నేను
పొందుకోవడానికి బట్టి చాలా చెప్పుకోలేని భీకర కార్యాలు దేవుడు జరిగించాడు. జరిగించారు. తర్వాత బ్రదర్ ఇప్పుడు మీరు ఏ పరిచర్యలు